ఫ్రెండ్స్, వైసీపీ టాప్ మంత్రికి జైలు శిక్ష, తీవ్ర టెన్షన్లో సీఎం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వైసీపీ ఎమ్మెల్సీ మండపేట అభ్యర్థి తోట త్రిమూర్తులకు కోర్టు 18 నెలల జైలు శిక్ష, 2 లక్షల జరిమానా విధించింది. దళితులకు శిరోమండనం కేసులో 27 ఏళ్లకు పైగా విచారణ సాగిన తర్వాత విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు నేరం చేసినట్లుగా నిర్ధారించి తీర్పు ఇచ్చింది. 5 దళితులను హింసించి 2కి శిరోమండనం చేశారు. 1996 డిసెంబర్ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు నిందితుడిగా ఉన్నారు. 28 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ కొనసాగగా 148 సార్లు వాయిదా పడింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు 2 దళితులకు శిరోమండనం చేయించారు. 5గురిని హింసించారు. అప్పట్లో ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో తోట త్రిమూర్తులు 3 నెలలు జైల్లో ఉండి వచ్చారు. అప్పటి నుంచి కేసు కోర్టులు నడుగుతూనే ఉంది. గత 7 ఏళ్లుగా విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో విచారణ సాగుతోంది. తుది తీర్పు 2018లోనే రావాల్సి ఉంది. కుల ధృవీకరణ పత్రాలు సమర్పించాలని శిరోమండనం కేసులో తుది తీర్పు ఇచ్చే సమయంలో బాధితులైన కోటి చినరాజు, అదేవిధంగా దడాల వెంకటరత్నంలను కోర్టు ఆదేశించింది. అప్పట్లోగా ఎమ్మెల్యేగా ఉన్న తోట త్రిమూర్తులు బాధితులు ఎస్సీలు కాదని ఫిర్యాదు ఇప్పించి వారికి పత్రాలు అందకుండా చేశారని ఆరోపణలు వచ్చాయి. చివరికి హైకోర్టు వారికి కుల ధృవీకరణ పత్రాలు సమర్పించాలని ఆదేశించింది. అన్ని విచారణలు పూర్తి కావడంతో తోట త్రిమూర్తులు తప్పు చేశారని నిర్ధారించి కోర్టు శిక్ష విధించింది. ఫ్రెండ్స్, చూసారు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.